ఒక చేతిలో మనకి ఇచ్చిన దాన్ని ప్రజెంట్ చేయడం మనకు వచ్చింది అంటే యు విల్ విన్ ద హార్ట్స్ ఆఫ్ పీపుల్. యు విల్ జస్ట్ సింప్లీ విల్ విన్ ద హార్ట్స్ ఆఫ్ పీపుల్ because the way you talk, the way you present, right right the way నువ్వు మాట్లాడే విధానం కానీ, ద వే యు ఆర్ ఎక్స్ప్రెస్ చేసే విధానం కానీ, ఆపర్చునిటీని కనెక్ట్ చేసే విధానం కానీ, రైట్. స్టార్టింగ్ లో నేను స్టార్ట్ చేసినప్పుడు 20 మందికి ప్లాన్ చూపించా, ఎవ్వరు జాయిన్ కాలే, వరి అవ్వద్దు. 30 పీపుల్ కి ప్లాన్ చూపించా, ఎవ్వరు జాయిన్ కాలే, వరి అవ్వద్దు. మేబీ చాలా మంది ఈ సిచ్యువేషన్ ని కొంతమంది ఎలా తీసుకుంటారంటే, నేను ప్లాన్ ఇస్తున్నా కానీ ఎవ్వరు జాయిన్ కావట్లే. బట్ అదే సిచ్యువేషన్ ని నేను ఎలా తీసుకున్నానంటే, మేబీ నాలో మిస్టేక్ అయి ఉండొచ్చు, నేను ప్లాన్ ఇచ్చే విధానంలో తప్పుండి ఉండొచ్చు, నేను ప్లాన్ ఇస్తున్నప్పుడు అవతల వాడికి ఇంట్రెస్ట్ రావట్లేదేమో. దట్స్ ద రీజన్ ఈజ్ నాట్ జాయినింగ్ మీ. ఇఫ్ మై ప్రెజెంటేషన్ ఇస్ గుడ్ అండ్ ఇఫ్ ఇట్ వాస్ ఇంట్రెస్టింగ్, డెఫినెట్ గా పర్సన్ నాకు జాయిన్ అవుతాడు కదా. ప్రాబ్లం ఏంటంటే గైస్, చాలా మందిలో మనలో తప్పుని అండ్ మనలో మిస్టేక్ ని ఫైండ్ అవుట్ చేయడం మానేసేసి అవతల వాళ్ళు ఎప్పుడైతే మనం బ్లేమ్ చేస్తామో, డెఫినెట్లీ we will lose the game. Direct selling business is all about నీలో లేని వీక్నెసెస్ ని నువ్వు స్ట్రెంగ్త్ గా కన్వర్ట్ చేయడం, రైట్. నీలో ఉన్న లోపాలని నువ్వు ఫైండ్ అవుట్ చేసి దాన్ని స్ట్రెంగ్త్ గా కన్వర్ట్ చేయడం, ఆ స్ట్రెంగ్త్ ని ఇంకా బలంగా మార్చుకోవడం. And when you convert your weakness into strength, automatically you can win anywhere in any part of the industry. Getting my point? So some things నేను ప్లాన్ ఇచ్చేటప్పుడు ఏమేం చెప్పాలి, ఎలా గుర్తుపెట్టుకోవాలో నేను ఎక్స్ప్రెస్ చేస్తాను. సో ప్లీజ్ అబ్జర్వ్ మీ, అంటే నేను చెప్పే విధానం కానీ. సో డైరెక్ట్లీ ఐ విల్ షో ద ప్లాన్. వెయిట్ ఫర్ ఫ్యూ సెకండ్స్, వెయిట్ ఫ్యూ మినిట్స్. సో జస్ట్ అ సెకండ్, ఐఎమ్ గోయింగ్ టు షేర్ ద స్క్రీన్ గైస్. సో ఎంతమందికి నా స్క్రీన్ కనబడుతుంది? కెన్ ఐ గెట్ థమ్స్ అప్? హౌ మెనీ పీపుల్ కెన్ సీ మై స్క్రీన్? కెన్ ఐ గెట్ థమ్స్ అప్? I need thumbs up from all of you. Thank you so much. Thanks a lot. Thanks a lot. So for example, ఈ పీడిఎఫ్ కానీ, ఈ ప్రెజెంటేషన్, ఆన్లైన్ ప్రెజెంటేషన్ పీడిఎఫ్ ఎంత మంది దగ్గర ఉందో నాకు తెలియదు. బట్ ఫస్ట్ థింగ్, మనం ప్లాన్ ఇచ్చేటప్పుడు జనరల్ గా మనం కొన్ని రకాలుగా చెప్పి మనం ఒక గెస్ట్ ని ఇన్వైట్ చేసి ఉంటాం. అంటే ఒక ఐడియా ఉందనో, ఒక సూపర్ అవసరం ఆపర్చునిటీ ఉందనో, రైట్, లేకపోతే మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలనో, రైట్. ఏదో చెప్పి మనం ఒక గెస్ట్ ని, ఒక ఫ్రెండ్ ని, మీ యొక్క గెస్ట్ లిస్ట్ లో నుంచి మీ ఫ్రెండ్ ని మీరు పిలుస్తారు. అయితే డైరెక్ట్ గా మీరు బిజినెస్ ఆపర్చునిటీ చెప్పకుండా కొన్ని థింగ్స్ ని మీరు దృష్టిలో పెట్టుకొని మాట్లాడగలిగితే, ఫస్ట్ వి విల్ బి కనెక్టింగ్ సమ్ ఫ్యూ ఇంపార్టెంట్ థింగ్స్. అవేంటి? అకార్డింగ్ టు మీ ఈ రోజు మీరు గుర్తుపెట్టుకుంటే, ఒకప్పుడు ఉన్న సిచ్యువేషన్స్ వేరు, ఈ రోజులో ఉన్న సిచ్యువేషన్స్ కంప్లీట్లీ వేరు. అంటే మనిషి లైఫ్ లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాను, చాట్ బాక్స్ లో అందరూ టైప్ చేయండి. ఐ వాంట్ ఆన్సర్స్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ యూ. అందరి దగ్గర నుంచి నాకు ఆన్సర్స్ కావాలి. ఒక కార్ కి ఎన్ని టైర్లు ఉంటాయి? ఒక కార్ కి ఎన్ని టైర్స్ ఉంటాయి? ఒక కార్ కి ఎన్ని టైర్స్ ఉంటాయి? ఐ జస్ట్ వాంట్ ఆన్సర్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ యూ. వెరీ గుడ్, ఇంటెలిజెంట్ పీపుల్స్ ఆర్ దేర్, రైట్. Super. Okay, I'll ask my second question to all of you. లారీకి ఎన్ని టైర్స్ ఉంటాయి? లారీకి ఎన్ని టైర్స్ ఉంటాయి? హౌ మెనీ టైర్స్ ఫర్ ఎ లారీ? పక్కా? somebody is typing, చెప్పలేం. If this question was asked in interview, what do you do? Yes man. Sorry. All right. So simple thing ఏంటంటే, ఒక కార్ కి exactly some people are typing 4. Even lorry also some people are typing 12, right? Whatever it might be, ఏ వెహికల్ అయినా ఎన్ని టైర్స్ ఉన్నా ఫస్ట్ థింగ్ ఏంటంటే దానికి ఒక ఎక్స్ట్రా టైర్ ఉంటుంది. ఒక కార్ కి ఎన్ని టైర్స్ ఉన్నా అంటే 4 అంటారు. బట్ దేర్ విల్ బి ద టైర్ విచ్ ఇస్ హిడెన్ టైర్. ఆ హిడెన్ టైర్ ఎక్కడ ఉంటుంది?
కార్ లోపల ఉంటుంది, దాన్ని మనం స్టెఫ్నీ అంటాం. కరెక్టా? ఈరోజు కార్ కి ఎందుకు స్టెఫ్నీ ఉంది అంటే బ్యాకప్ కోసం. ఈరోజు మన లైఫ్ లో కూడా మనం ట్రావెల్ చేస్తున్నప్పుడు, మన లైఫ్ లో మనం ఎక్కడికి వెళ్తున్నామో ఒక అంటే చాలా మంది లైఫ్ లో ఎలా అంటే ఒక క్లారిటీ లేకుండా ఈరోజు ఇంజనీరింగ్ చదువుతున్నారు, డిగ్రీలు చదువుతున్నారు, గ్రాడ్యుయేషన్స్ చదువుతున్నారు, చాలా మంది చాలా ఫీల్డ్స్ లో ఉన్నారు. బట్ వాళ్ళ ఉన్న ఫీల్డ్స్ లో వాళ్ళకి వచ్చిన జాబ్ తో కూడా ఈరోజు పీపుల్ సాటిస్ఫైడ్ గా లేరు. అంటే ఒక 10,000 సంపాదించేవాడు కూడా సాటిస్ఫైడ్ గా లేడు, ఒక 1,00,000 రూపాయలు సంపాదించేవాడు కూడా సాటిస్ఫైడ్ గా లేడు. కామన్ థింగ్ ఏంటంటే ఫ్రీడమ్ లేదు. సో ఈరోజు కొన్ని థింగ్స్ మనం ఇండియా ఫేస్ చేస్తున్న కొన్ని ప్రాబ్లమ్స్ గురించి మనం మాట్లాడుకోవాలంటే, లిజన్ మీ ప్రాపర్లీ. నేను చెప్పే విధానం కానీ నేను కనెక్ట్ చేసే విధానం కానీ, ఇండియాలో జరుగుతున్న ఇష్యూస్ గురించి నేను రేస్ చేస్తాను ఫస్ట్. అంటే ప్రాబ్లమ్ ని క్రియేట్ చేసి ప్రాబ్లమ్ కి అదే ప్రాబ్లమ్ కి నువ్వు రిక్వైర్మెంట్ అంటే సొల్యూషన్ కనుక ఇవ్వగలిగితే దాట్స్ కాల్డ్ బిజినెస్. సింపుల్. దట్ ఇస్ మై పాయింట్. మేజర్ కన్సర్న్స్ ఇన్ ఇండియా అండ్ ఇన్ ఇండియన్ పీపుల్ ఆర్, మీరు చెప్పండి, ఈ రోజు ఇండియాలో మేజర్ ప్రాబ్లం హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేవా? ఎస్ ఆర్ నో? ఎస్ అయితే ఎస్, నో అయితే నో. ఎవ్రీ ఇంటి గడపకి, ఒక్కొక్క ఇంటికి నువ్వు కోట్లు సంపాదించు, ఈవెన్ ధీరుభాయ్ అంబానీ అయినా ముఖేష్ అంబానీ ఇంట్లోనైనా ఒక హెల్త్ ఇష్యూ అనేది ఉంటుంది. సారీ, ధీరుభాయ్, ముఖేష్ అంబానీ, రైట్? కరెక్ట్. ఇన్ ఇండియా కొన్ని మేజర్ ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడుకోవాలంటే హెల్త్ ప్రాబ్లం ఫస్ట్ వస్తుంది. కరెక్ట్? ఎస్. సో టాక్ బడీ, టెల్ మీ హెల్త్ ప్రాబ్లమ్ ఈస్ దేర్. అలానే ఈ రోజు పీపుల్ సంపాదిస్తే, డబ్బులు సంపాదించినా సరే వాళ్ళ దగ్గర టైం లేదు, టైం ప్రాబ్లం కూడా ఉంది. కరెక్టా? అంటే ఒక ఫ్రీడమ్ అనేది లేదు. 1,00,000 రూపాయలు సంపాదించే వాడికి ఏమో బాస్ ప్రెషర్ ఉంది, స్ట్రెస్ ఉంది. 10,000 సంపాదించే వాడేమో 1,00,000 రూపాయలు ఎలా సంపాదించాలని చెప్పి 10,000కి ఫిట్ అయిపోయి అక్కడే వర్క్ చేస్తున్న వాడు అన్నాడు. కరెక్టా? అంటే వీళ్ళిద్దరికి కామన్ థింగ్ ఏంటంటే ఫ్రీడమ్స్ లేవు, టైం అనేది లేదు. అండ్ మనీ ప్రాబ్లం ఉంది, మేజర్ ప్రాబ్లం. మనీ ప్రాబ్లం అనేది యూనివర్సల్ ప్రాబ్లం కదా. People says money is not everything. Yes, I too. But without money, nothing is there, right? Money is not everything, but we need money for everything to buy. Getting my point? So money is an universal problem, and ఈరోజు every person is working for what? Money only. Ultimate goal is what? Money only. అండ్ ఇంకొక ప్రాబ్లం ఏంటి, ఇండియాలో యూత్ ఎక్కువ, 60% పాపులేషన్ యూత్ ఉన్నారు. సో యూత్ 60% పాపులేషన్ ఉన్నారు కదా, నెక్స్ట్ కమింగ్ 30 years కి ఇండియన్ గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయీస్ యొక్క వ్యాకెన్సీస్ ని ఫిల్ చేసుకుంటూ వెళ్ళినా సరే, నెక్స్ట్ 30-40 సంవత్సరాల వరకు ప్రతి ఒక్కడికి గవర్నమెంట్ జాబ్ ఇచ్చుకుంటూ వెళ్ళినా సరే 60% పాపులేషన్ ఉన్న యూత్ కి అందరికి జాబ్స్ ఫుల్ఫిల్ చేయడం అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి పాసిబుల్ కాదు. ఈవెన్ ప్రైవేట్ సెక్టార్స్ లో కూడా ప్రతి కంపెనీ కూడా అందరికీ జాబ్స్ ఇవ్వలేదు. అంటే 60% ఆఫ్ ద యూత్ నీడ్ టు థింక్ అబౌట్ ప్లాన్ బి. ప్లాన్ ఏ తో పాటు వాళ్ళు ఏదైతే అవుదాం అనుకుంటున్నారో దాంతో పాటు ప్లాన్ బి మీద కూడా వాళ్ళు ఫోకస్ చేయడం ఇంపార్టెంట్. ఇది మనం ఫస్ట్ ఇష్యూ అనేది రేస్ చేస్తున్నాం. మేజర్ ప్రాబ్లమ్స్ గురించి మనం మాట్లాడుతున్నాం. ఎప్పుడైతే ఈ ప్రాబ్లం ఈ థాట్ ని కనుక అవతల వాడికి ఇస్తావో వాడు ఆలోచించడం స్టార్ట్ చేస్తాడు. బట్ మనం ఏం చేస్తాం, డైరెక్ట్ గా ప్లాన్ ఇచ్చేస్తాం. అంటే ఇదంతా మీకు నేను డెప్త్ గా బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, కానీ మనం మాట్లాడేటప్పుడు చాలా సింపుల్ గా అయిపోతుంది. సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు అసలు నిజంగా మాట్లాడుకోవాలంటే ఎవ్రీ ఇయర్ ఇండిపెండెన్స్ డే జరుపుకుంటాం, ఎవ్రీ ఇయర్ ఇండిపెండెన్స్ డే. కానీ నిజమైన ఇండిపెండెన్స్ డే ఎప్పుడు అంటే ఆర్థికంగా, ఫైనాన్షియల్ గా స్టేబుల్ అయినప్పుడు, ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ని ఎప్పుడైతే ఎంజాయ్ చేస్తారో ఎవ్రీ ఫ్యామిలీ, దెన్ దట్ ఈస్ కాల్డ్ ఎ రియల్ ఇండిపెండెన్స్. అండ్ దట్ కంట్రీ విల్ బికమ్ వన్ ఆఫ్ ద పవర్ఫుల్ కంట్రీ. గెటింగ్ మై పాయింట్? అండ్ సెకండ్ థింగ్, టైం ఫ్రీడమ్. ఎప్పుడైతే మన లైఫ్ లో బాస్ లేని లైఫ్ ని మనం లీడ్ చేస్తామో దాట్స్ కాల్డ్ టైం ఫ్రీడమ్. అండ్ బీయింగ్ ఏబుల్ టు డూ వాట్ ఎవర్ యూ వాంటెడ్ టు డూ. నువ్వు చేయడానికి బాస్ పర్మిషన్స్ అవసరం లే, లీవ్ లెటర్స్ అవసరం లే, రైట్? ఏ టైంకి లెగవాలి, ఏ టైంకి పోవాలి, ఏ టైంకి మీటింగ్ తీసుకోవాలి, ఏ టైంకి ఎక్కడ ట్రావెల్ చేయాలి, రైట్? ఎక్స్ప్లోర్ ద వరల్డ్, రైట్? నీకు ఇష్టమైంది నువ్వు చేసినప్పుడు చేయగలిగిన రోజు, దాట్స్ కాల్డ్ రియల్ ఇండిపెండెన్స్. గెటింగ్ మై పాయింట్? దిస్ ఇస్ వాట్ ఎవ్రీ వన్ విల్ ఎక్స్పెక్ట్. ఇది అందరి లైఫ్ లో కావాలని ఉంటుందా లేదా? Who don't want all those things? ప్రతి ఒక్కరికి కావాలి, కరెక్ట్? బట్ లెట్ మీ టెల్ యూ, అసలు ఇవన్నీ అవ్వాలి. బట్ జరుగుతుందండి, ఒకప్పుడు మన ఫ్యామిలీ ఎక్స్పెండిచర్స్ ఎలా ఉండేవి, ఈ రోజు ఎలా ఉంది, వీటి మీద మనం మాట్లాడడం ఇంపార్టెంట్. స్పీడ్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ మనం అర్థం చేసుకోవాలి. 1940లో ఒక ఫ్యామిలీ ఎక్స్పెండిచర్స్ ఎలా ఉండేది, ఈ రోజు ఎలా ఉంది. సో ఈ డేటా గురించి మాట్లాడడం చాలా ఇంపార్టెంట్.
ఎప్పుడైతే డేటా స్ట్రక్చర్ గురించి మీరు మాట్లాడతారో ఆబ్వియస్ గా అవతలోడికి ఏముంటుందంటే, అచ్చా ఈ రోజుల్లో సర్వైవ్ కావాలంటే మినిమం ₹1,00,000 ఉంటే కానీ సరిపోదు. అడ్జస్ట్మెంట్ గా కాంప్రమైజ్ లేకుండా ఒక మంచి లైఫ్ ని లీడ్ చేయాలంటే ఖచ్చితంగా ₹1,00,000 కావాలి. అది నెసెసిటీ. దట్ ఈస్ నాట్ ఎ డ్రీమ్. ఒకప్పుడు డ్రీమ్, బట్ రైట్ నౌ దట్ బికేమ్ నెసెసిటీ. గెటింగ్ మై పాయింట్. ఒకప్పుడు కళ ఏది, పార్ట్ టైం లో జాబ్ చేస్తూ పార్ట్ టైం లో సంపాదించడం అనేది డ్రీమ్. బట్ ఈ రోజు ఎక్స్ట్రా ఇన్కమ్ ని జనరేట్ చేయడం అనేది చాలా మంది పీపుల్ ఉండే నెసెసిటీ. కరోనా తర్వాత చాలా మందికి అది అవసరం అయిపోయింది. కరెక్ట్. సో ఇదంతా మనం చెప్పాలి. 1940లో ₹10 ఉంటే సరిపోయేది. 1960లో ₹100 ఉంటే సరిపోయేది. ఒక ఇంట్లో ఒక అంటే వైఫ్ కానీ హస్బెండ్ కానీ రైట్, అండ్ వాళ్ళకి 2 పిల్లలు ఉన్నా సరే ఒక ₹100 ఉంటే 1960లో దర్జాగా తినేవాళ్ళు. అండ్ మిగిలేవి కూడా మంత్లీ ₹100 ఉంటే చాలు. బట్ ఈ రోజు 1980లో ₹1,000 ఉంటే సరిపోయేది. 2000లో ₹10,000 ఉంటే సరిపోయేది. 2020లో అంటే లాస్ట్ ఇయర్ 2020 చూసుకుంటే 30,000 40,000 సంపాదించే వాళ్ళు కాంప్రమైజ్ అండ్ అడ్జస్ట్మెంట్ లైఫ్ ని లీడ్ చేస్తున్నారు. ఇది నమ్మడానికి కొంచెం కష్టంగానే ఉంది, బట్ ఇట్ ఈస్ ట్రూ. ఇది మనం చెప్పాల్సింది. ఎప్పుడైతే డేటా చూపిస్తామో అవతలకి ఒక క్లారిటీ వచ్చేస్తుంది. ఓకే, ఆల్ రైట్, ₹1,00,000 ఇస్ అ నెసెసిటీ. దట్ అండ్ అది కావాలి అందరికి. ఒక డ్రీమ్ ఇన్కమ్ అది ₹1,00,000 అనేది, రైట్. సో ఎప్పుడైతే చెప్తామో అప్పుడు మనం ESBI quadrant. ESBI quadrant means what? అసలు మనం ఎందుకు మనం ఎక్కడైతే ఉన్నామో ఈ రోజు, అది మనం ఒకప్పుడు తీసుకున్న డెసిజన్స్ వల్ల. ఈ రోజు ఏదైతే మనం డెసిజన్స్ తీసుకుంటామో ఆ డెసిజన్స్ వల్ల ఒక 3 years తర్వాత మనం ఎక్కడ ఉంటాం, మన లైఫ్ ఎలా ఉంటుంది, ఏ కైండ్ ఆఫ్ లైఫ్ ని మనం లీడ్ చేస్తాం అనేది డిపెండ్స్ ఆన్ ద డెసిజన్ యూ టేక్ టుడే. సో లైక్ దాట్ ఈరోజు ప్రపంచంలో ఓన్లీ దెర్ ఆర్ 4 types ఆఫ్ పీపుల్ డివైడెడ్ బేస్డ్ ఆన్ దర్ మైండ్ సెట్. వాళ్ళు తీసుకున్న డెసిజన్స్ మీద ఈరోజు వాళ్ళు 4 types ఆఫ్ కేటగిరీస్ గా డివైడ్ అయ్యారు. ఆ కేటగిరీస్ లో ఏంటి? ఫస్ట్ కేటగిరీ ఎంప్లాయ్, సెకండ్ కేటగిరీ సెల్ఫ్ ఎంప్లాయిడ్, బి కేటగిరీ ఇస్ బిజినెస్, ఐ కేటగిరీ ఇస్ ఇన్వెస్టర్. ఇది చాలా నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం వస్తే ట్రస్ట్ మీ గైస్, ఈ ప్రెజెంటేషన్ లో మీరు ఆల్మోస్ట్ 60 to 70% ఆఫ్ ద ప్లాన్ మీరు అయిపోతుంది. ఇది చెప్పడం కావాలి. ఎంప్లాయీస్, ఈరోజు మీరు చెప్పండి, ప్రపంచంలో ఎంప్లాయీస్ ఉన్నారా లేరా? సెల్ఫ్ ఎంప్లాయీస్ ఉన్నారా లేరా? బిజినెస్ చేసే వాళ్ళు ఉన్నారా లేరా? ఇన్వెస్టర్స్ ఉన్నారా లేరా? వీళ్ళు తప్ప ఇంకెవరైనా ఉన్నారా? ఇంకెవరు లేరు. కరెక్ట్. లెట్ మీ టాక్. ఎంప్లాయ్ అంటే ఒక జాబ్ ని చేసేవాడు, టైంకి వెళ్ళి టైంకి వచ్చేవాడు. 9కి వెళ్తే 5కి వస్తాడు. ఒకవేళ 6కి వెళ్తే నైట్ అంతా డ్యూటీ చేస్తాడు. ఒకవేళ నైట్ 9కి వెళ్తే మార్నింగ్ 4కి వస్తాడు. అంటే టైంకి వర్క్ చేస్తే డబ్బు వస్తుంది, టైంకి వర్క్ చేయకపోతే డబ్బు రాదు. సపోజ్ సడన్ గా ఏదైనా ఫీవర్ వచ్చింది, కరోనా వచ్చింది, ఒక 3 months పోలే, డ్యూటీకి సెలవు, అనారోగ్యంతో బాధపడుతున్నాడు, డబ్బు వస్తుందా? రాదు. రాదు కదా. నువ్వు ఇన్పుట్ ఇచ్చినప్పుడు అవుట్పుట్ వస్తుంది, ఇన్పుట్ ఇచ్చినప్పుడు అవుట్పుట్ రావట్లే. అంటే మనకి ఏదైనా అయిపోయిన రోజు, సడన్ గా ఏదైనా అయిన రోజు మనకి లైఫ్ టైం ఇన్కమ్ అయితే రాదు 100%. బట్ గవర్నమెంట్ లో ఉంటే పెన్షన్ వస్తుంది, ఆ ఫీల్డ్ లేకుండా ప్రైవేట్ సెక్టర్ లో ఉంటే ఆ మాత్రం రాదు. దీన్ని బట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే లివరేజ్ అనేది ఉంది ఇన్కమ్ మీద. సెల్ఫ్ ఎంప్లాయీస్ అంటే ఎవరు? ఆర్ఎంపీ డాక్టర్ కానీ, షాప్ కీపర్ కానీ, కిరాణా కొట్టు కానీ, రైట్. టాకింగ్ అబౌట్ ఫార్మర్స్ కానీ, ఓన్ గా ఏదైనా స్టార్ట్ చేసుకొని నచ్చడం కానీ, అవన్నీ కూడా ఏంటి? సెల్ఫ్ ఎంప్లాయ్. అండ్ ఈ సెల్ఫ్ ఎంప్లాయిడ్ పీపుల్ ఏం చేస్తారు? వాళ్ళు కూడా షాప్ ఇస్తేనే కస్టమర్ వస్తాడు, కొంటాడు, డబ్బు వస్తుంది, అనకపోతే డబ్బు రాదు. కరెక్ట్. ఇట్లా యూ హ్యావ్ టు టెల్ ఈచ్ క్వాడ్రెంట్ లో ఈచ్ పీపుల్ చేసే పనిని మనం చెప్పాలి. మనం చెప్పకుండా ఇవన్నీ మాట్లాడకుండా డైరెక్ట్ చెప్పేస్తా అంటే వాళ్ళకి అర్థం కావాలి కదా, రైట్. ఒక మంచిగా చెప్పే ఒక టీచర్ కి మనం వింటాం, అండ్ డెఫినెట్ గా మనకి అది కనెక్ట్ అవుతుంది. లెసన్స్ వి విల్ లర్న్ వెరీ గుడ్ అండ్ వి విల్ స్కోర్ వెరీ గుడ్ మార్క్స్. కరెక్ట్. ఇన్ ద సేమ్ వే పీపుల్ కి కూడా ఆ థింగ్స్ తెలిస్తే వాళ్ళు ఒక డిసిజన్ తీసుకుంటారు. సో సెల్ఫ్ ఎంప్లాయీస్ గురించి మనం చెప్పాలి. సెల్ఫ్ ఎంప్లాయీస్ అంటే వీళ్ళు కూడా పనికి వెళ్తేనే డబ్బు వస్తుంది, పనికి వెళ్ళకపోతే డబ్బు రావట్లే. ఇంకొక కేటగిరీ ఎవరు? బిజినెస్. బిజినెస్ లో ఏమవుతుంది? ఒక ఐడియా మీద ఎప్పుడైతే మనం వర్క్ చేస్తామో ఆ ఐడియాని జీవితంగా మార్చుకొని అదే ఐడియాని వర్కౌట్ చేసి ఒక పెద్ద బిజినెస్ ని ఎస్టాబ్లిష్ చేసి ఒక పెద్ద నెట్వర్క్ ని క్రియేట్ చేసి ఆ నెట్వర్క్ లో పీపుల్ వర్క్ చేసుకునే విధంగా
ఆ పీపుల్ అతని కోసం పనిచేసే విధంగా మార్చుకునేవాడే బిజినెస్ మ్యాన్. ఈ బిజినెస్ మ్యాన్ కేటగిరీలో ఎగ్జాంపుల్ చెప్పండి. ముఖేష్ అంబానీ వస్తాడు, రైట్? మార్క్ జుకర్బర్గ్ ఫేస్బుక్ వస్తాడు, వాట్సాప్ అతను కూడా మార్క్ జుకర్బర్గ్, రైట్? వాట్సాప్ ఎంత పెట్టుకున్నాడు? ఆల్మోస్ట్ లైక్ 16 బిలియన్ డాలర్స్ పెట్టుకున్నాడు మార్క్ జుకర్బర్గ్, రైట్? సో ఇలాంటివన్నీ కూడా ఒక ఎంటర్ప్రినర్ స్టార్ట్ చేస్తున్నాడు. ఈ బిజినెస్ లో ఏమవుతుంది జనరల్ గా, అతనికి ఏమైనా అయిపోయినా డబ్బు వస్తుంది, అతను వర్క్ చేసినా డబ్బు వస్తుంది. ఎందుకు? పీపుల్ అతని కోసం అతని కంపెనీలో చేస్తూనే ఉంటారు కాబట్టి. దిస్ ఇస్ కాల్డ్ బిజినెస్. అండ్ గోయింగ్ ఆన్ ఫ్రమ్ యువర్ ఇన్వెస్టర్ కేటగిరీ. ఇన్వెస్టర్ కేటగిరీలో నీ దగ్గర ఆల్రెడీ డబ్బు ఉంది అనుకోండి, మీ ఫ్రెండ్ కి చెప్పండి, బ్రో టెల్ మీ బ్రో, మీ దగ్గర ఒక ₹1,00,00,000 ఉంది అనుకో, నువ్వు ఒకటి కింద పని చేస్తావా? డెఫినెట్ గా పని చేయవు కదా. ఈ ఏజ్ లో, ఈ టైంలో 22 years లో నీ దగ్గర ₹1 crore ఉంటే నువ్వు ఒకటి కింద పని చేస్తావా? చెయ్యవు. కానీ ప్రాబ్లం ఏంటో తెలుసా బ్రో? 25 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వరకు పని చేసినా సరే ఒక్క మనిషి లైఫ్ లో ₹1,00,00,000 సేవ్ చేయలేకపోతున్నాడు. ఎందుకు సేవ్ చేయలేకపోతున్నాడు? అతని డాటర్ మ్యారేజ్ అని, వాళ్ళ ఎడ్యుకేషన్స్ అని, తర్వాత వాళ్ళ పెంపకం, అదే ఏ ఫర్ యాపిల్ బి ఫర్ బాల్, అతను ఏదైతే నేర్చుకున్నాడో అది మళ్ళీ తిరిగి నేర్పిస్తూ ఉంటాడు జీవితాంతం మొత్తం. అగైన్ వాళ్ళ డాటర్ మ్యారేజ్, రిటైర్డ్, 60 years వచ్చేస్తుంది, couldn't able to save 1 crore rupees. కరెక్ట్? అంటే నీ దగ్గర ₹1,00,00,000 ఉంటే నువ్వు ఒకటి కింద పని చేయాల్సిన అవసరమే లేదు. కానీ జీవితం మొత్తం మీద ఆ ₹1,00,00,000 సేవ్ అవ్వట్లే. బట్ అది ఉంటే బ్యాంక్ లో డిపాజిట్ చేసామనుకోండి, నెలకి ₹1,00,000 వడ్డీ వస్తుంది. అంటే నువ్వు ఏ కేటగిరీకి వచ్చావు? ఇన్వెస్టర్ కేటగిరీకి వచ్చావు. అంటే డబ్బు నీ దగ్గర ఉంటే డబ్బుతో సంపాదించడం అనేది ఇట్స్ ఈజీ. అండ్ ఒకటి కింద 20,000కి పని చేస్తావా? ₹1,00,00,000 బ్యాంక్ లో డిపాజిట్ చేసి ₹1,00,000 వడ్డీ వస్తున్నప్పుడు 20,000కి పని చేస్తావా మనం? 10,000కి పని చేస్తావా మనం? చెయ్యం కదా. బట్ ప్రాబ్లమ్ ఇస్ couldn't able to save. అండ్ ఈ రోజుల్లో సేవింగ్ ఇస్ అల్టిమేట్లీ 1 lakh earn చేస్తే కానీ యూ కాంట్ సేవ్ 30,000-40,000 రూపీస్. కరెక్ట్? జస్ట్ ట్రై టు అండర్స్టాండ్ మై పాయింట్. ఇప్పుడు ఒక చిన్న క్వశ్చన్ అడగండి బ్రో, ఈ ఈఎస్ క్వాడ్రెంట్ పీపుల్, ఈ రోజు ప్రపంచంలో 95% పీపుల్ పరిగెత్తేది జాబ్స్ కోసం, కానీ అక్కడ బిఐ క్వాడ్రెంట్ లో 5% పీపుల్ పరిగెడుతున్నారు. ఇప్పుడు నువ్వు చెప్పు, ఒక చెరువు ఉంది, ఇంకొక చెరువు ఉంది. ఈ చెరువులో ఏమో 95% పీపుల్ చేపలు పట్టే వాళ్ళు ఉన్నారు, కానీ 5% చేపలు ఉన్నాయి. ఈ చెరువులో అంటే బిఐ చెరువులో 95% చేపలు ఉన్నాయి, 5% మాత్రమే పట్టే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు నువ్వు చెప్పు, నువ్వు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావు? ఇక్కడ జనరల్ గా నువ్వు ఎక్కడ వెళ్ళాలి, బట్ ఎక్కడికి వెళ్తున్నావు? నువ్వు ఇక్కడికి వెళ్తున్నావు ఎక్కడ? 95% పీపుల్ చేపలు పట్టే దగ్గర, 5% చేపలు ఉన్నారు. ఎంతమందికి చేపలు దొరుకుతుంది? ఓన్లీ 5% పీపుల్ కి. మిగతా పీపుల్ అందరూ ఎక్కడికి వెళ్తారు తెలుసా? యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమీర్పేటలోకి వెళ్ళి జాయిన్ అవుతారు. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమీర్పేటలోకి వెళ్ళి కోచింగ్ లకి లక్షలు కడితే ఆ కోచింగ్ కూడా ఏం చేస్తాడు? ఏజ్ అకాడమీలు అని చెప్పి బిల్డింగ్ల మీద బిల్డింగ్లు స్టార్ట్ చేస్తాడు. కరెక్ట్? ఇక్కడ ఇంజనీరింగ్ అయిపోయింది, అన్ఎంప్లాయిడ్ గా బయటకు వచ్చి ఏజ్ అకాడమీలోకి వెళ్ళి అక్కడ ₹1,00,000 కడితే వాడు బిల్డింగ్ల మీద బిల్డింగ్ లేపుతూ ఉంటాడు. వాడు చేసేది బిజినెస్, రైట్? ఇది ఎవరికి అర్థం కాదు. ట్రై టు అండర్స్టాండ్. ఈ చిన్న క్వశ్చన్ అడగండి, విచ్ కేటగిరీ యూ వాంట్ టు సీ యువర్ సెల్ఫ్? ఈఎస్ క్వాడ్రెంట్ ఆర్ బిఐ క్వాడ్రెంట్? వాట్ యువర్ ఫ్రెండ్ విల్ రిప్లై. ఒకవేళ ఆపర్చునిటీ వస్తే డెఫినెట్ గా నేను బిఐ క్వాడ్రెంట్ చూస్ చేసుకుంటాను. ఎందుకు బిఐ? బికాస్ ప్యాసివ్ ఇన్కమ్ కావాలి, లైఫ్ లో బాస్ ఉండకూడదు, కండిషన్స్ ఉండకూడదు, రిస్ట్రిక్షన్స్ ఉండకూడదు, ఫ్రీడమ్ ఉండాలి. నాకు లైఫ్ లో నేను ఏం చేయాలనుకున్నా అన్ని చేయగలగాలి అని అంటే ఏం చేయాలి? బిజినెస్ చేయాలి అనే క్లారిటీ మీ ఫ్రెండ్ కి ఇక్కడతో వస్తుంది. గెటింగ్ మై పాయింట్? ఇక్కడతో మీ ఫ్రెండ్ కి ఒక క్లారిటీ వస్తుంది. అచ్చా, స్టార్టింగ్ నుంచి ఏం మాట్లాడుకుంటూ వచ్చాం మనం? ఇండియాలో జరుగుతున్న ప్రాబ్లమ్స్, అసలు నిజమైన ఇండిపెండెన్స్ ఏంటి, అసలు ఈ రోజు ఖర్చులు ఎలా ఉన్నాయి, రైట్? అసలు నెసెసిటీస్ ఎలా ఉన్నాయి, 1960లో ఎలా ఉండేది, ఈరోజు పెట్రోల్ రేట్ పెరుగుతుంది, కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరుగుతుంది, ఒకప్పుడు ఎలా ఉండేది, ఈ రోజు ఎంత నెసెసిటీ ఉంది. అండ్ ఈ నెసెసిటీలో జాబ్ ఒకటే చేస్తే మనం దానికి వెళ్ళగలుగుతామా? దాంతో పాటు ప్యారల్ గా ఎక్స్ట్రా చేయాలి. సో ఈ రోజు ఎన్ని రకాల పీపుల్ ఉంటారు, ఎంతమంది, ఎన్ని టైప్స్ ఆఫ్ పీపుల్ ఉంటారు, ఇవన్నీ మనం ఏం చెప్తున్నాం? ఈఎస్బిఐ క్వాడ్రెంట్ ని మనం కనెక్ట్ చేస్తున్నాం. ఇప్పుడు మీ ఫ్రెండ్ బిజినెస్ అన్నప్పుడు, ఈ కేటగిరీలో వస్తా అన్నప్పుడు మీ ఫ్రెండ్ కి ఒక చిన్న క్వశ్చన్ అడగండి, బ్రో ఇప్పుడు చెప్పు, నువ్వు ఆ కేటగిరీలో రావడానికి నువ్వు ఏం చేయాలి? బిజినెస్ స్టార్ట్ చేయాలి, అవునా? ఇప్పుడు నువ్వు నాకు ఒక క్లారిటీ, నువ్వు ఒకవేళ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే నీకు కావాల్సిన థింగ్స్ ఏంటి? ఒక మనిషి ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాడు అంటే ముఖేష్ అంబానీ లెక్క, లేకపోతే ఒక మార్క్ జుకర్బర్గ్ లెక్క.
లేకపోతే ఒక డిమార్ట్ దమాని రాధాకిషన్ లెక్క, కరెక్ట్? సో వీళ్ళలాగా ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలని చెప్పి ఒకడు అనుకుంటున్నాడు. వాడికి కావాల్సిన థింగ్స్ ఏంటి? ఫస్ట్ థింగ్, అసలు ఏం చేయాలన్న ఐడియా కావాలి, డబ్బు కావాలి, రైట్? ఐడియా మీద ఇన్వెస్ట్ చేయడానికి డబ్బు కావాలి, బిజినెస్ స్కిల్స్ కావాలి. ఏ బిజినెస్ కూడా మనుషుల్ని కోటీశ్వరుడు చేయదు, బిజినెస్ స్కిల్స్ కోటీశ్వరుని చేస్తుంది. గెటింగ్ మై పాయింట్? సో బిజినెస్ స్కిల్స్ కావాలి అండ్ ఆ బిజినెస్ కి టైం ఇవ్వాలి, రైట్? దేన్నైనా మనం అందులో ఒక లెవెల్ కి రావాలంటే ఖచ్చితంగా మనం టైం ఇవ్వాలి. సో టైం ఇవ్వాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకురావాలి, రిస్క్ టేకింగ్ कैपेबिलिटी ఉండాలి. బిగర్ ద రిస్క్ బిగర్ ద రివార్డ్. बहुत बड़ा रिस्क, रिस्क में इश्क भी है, राइट? सो रिस्क बिग रिवार्ड, स्मॉलर रिस्क स्मॉलर रिवार्ड. రిస్క్ ఎంత చిన్నగా ఉంటే రివార్డ్ కూడా అంతే చిన్నగా ఉంటుంది. పెద్ద రిస్క్ తీసుకున్నాం అనుకోండి లైఫ్ లో, ఛాలెంజెస్ కూడా అంతే ఉంటాయి, బట్ రివార్డ్స్ కూడా దానికి డబుల్ ఓరియంటెడ్ గా మనకి రివార్డ్స్ ఉంటాయి. వచ్చే రిటర్న్ రివార్డ్స్ ఏదైతే ఉందో అది మీరు లైఫ్ లో కూడా అజ్యూమ్ చేయలేదు. సో రిస్క్ ఉంటుంది, క్యాపబిలిటీ ఉండాలి, అండ్ సెవెంత్ థింగ్ ఏంటి? ప్రోడక్ట్ ఉండాలి. ప్రోడక్ట్ తో పాటు ఎయిత్ థింగ్ ఏంటి? ఇప్పుడు మన బిజినెస్ ని మనం ఏం చేయాలి? మార్కెటింగ్ చేయడానికి, మన బిజినెస్ గురించి 10 మందికి తెలియడానికి మనం ఏం చేయాలి? ప్రమోషన్ చేయాలి, ప్రమోషన్ అండ్ సర్వీస్ ఇవ్వాలి, ప్రమోషన్ చేయాలి, కరెక్ట్? నౌ లెట్ మీ షేర్ యూ వన్ ఎక్స్పీరియన్స్. ఒక చిన్న ఎక్స్పీరియన్స్ మీ అందరితో నేను షేర్ చేసుకుంటాను. రీసెంట్ గా ఖమ్మంలో ఒక 3-4 డేస్ నుంచి యాక్చువల్లీ ఐఎమ్ ట్రావెలింగ్ సో మెనీ ప్లేసెస్ లో ఆ రిక్షాలో ఒక సైకిల్ మీద పెద్ద అట్ట పెట్టేసేసి, రైట్, ఒక డిస్ప్లే లాగా అది డాన్స్ చేస్తూ ఉంటది. అండ్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ కడుతున్నారనే విషయం అయితే తెలుసు, బట్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ స్టార్ట్ అవుతుంది, సౌత్ ఇండియా షాపింగ్ మాల్ అనేది ఒకటి ఉంది అని చెప్పడానికి వాళ్ళు ఏం చేశారు? ప్రతి చోట ప్రమోషన్స్, ఖమ్మం అంతా ప్రమోషన్స్. అండ్ డే బిఫోర్ ఎస్టర్డే 2 days బ్యాక్ అది ఏమైంది? స్టార్ట్ అయింది, సౌత్ ఇండియా షాపింగ్ మాల్ స్టార్ట్ అయింది. ఈ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ స్టార్ట్ అవుతుంది, ఇలా ఉంది, ఇలా చేస్తాం అని చెప్పి పీపుల్ ఎక్కడ మర్చిపోతారేమో అని వాళ్ళకి ట్రిగరింగ్ కి ప్రమోషన్ చేపిస్తున్నారు. ఏంటి? సౌత్ ఇండియా షాపింగ్ మాల్ కంపెనీ. జస్ట్ ట్రై టు అండర్స్టాండ్ మై పాయింట్. ప్రమోషన్ అండ్ సర్వీసెస్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ కదా బిజినెస్ లో. అయితే మీ ఫ్రెండ్ కి మీరు ఇవ్వాల్సిన క్లారిటీ ఏంటంటే, బ్రో ఇవన్నీ కావాలి కదా, బట్ నేను చెప్పబోయే బిజినెస్ ఏదైతే ఉందో, నేను చూపించే ఆపర్చునిటీ ఏదైతే ఉందో దానికి ఇవన్నీ ఏం అక్కర్లే, ఒకటి నువ్వు చేస్తే చాలు. మిగతా 90% వర్క్ కంపెనీ చేస్తుంది, నువ్వు 1% పని చేస్తే చాలు. నువ్వు చేయాల్సింది ఏంటి? నువ్వు ఐడియా అక్కర్లే, మనీ అక్కర్లే, బిజినెస్ స్కిల్స్ అక్కర్లే, పెద్దగా అంటే ప్రోడక్ట్ ని తయారు చేసి మ్యానుఫ్యాక్చరింగ్ చేయాల్సిన అక్కర్లేదు, పెద్ద పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయాల్సిన అక్కర్లేదు. బట్ నువ్వు చేయాల్సిన ఒక సింపుల్ పని ఏంటో తెలుసా? ఒక చిన్న పారామీటర్ మీద మనం పనిచేయాలి. ఆ పారామీటర్ ఏంటి? ప్రమోషన్ అండ్ సర్వీసెస్. ప్రమోషన్ అండ్ సర్వీసెస్ అనే పారామీటర్ మీద మనం పనిచేస్తే చాలు. 90% కంపెనీ చూసుకుంటది, 10% మనం ఇస్తే చాలు. రెడీమే పాయింట్. సో ఏంటి ఆ బిజినెస్ అని చెప్పి ఫ్రెండ్ ఏమవుతాడు? కొంచెం ఎక్సైట్ అవుతాడు. ఈ ఎక్సైట్మెంట్ మీరు మాట్లాడే విధానం బట్టి చేస్తే చాలు. అదేంటంటే అండ్ దట్ సిస్టమ్ ఇస్ కాల్డ్ విన్ఫినిట్. అండ్ ఈ విన్ఫినిట్ ఏంటి? విన్ఫినిట్ అసలు ఏంటి? స్టార్టింగ్ ఏంటి? వాట్ వి బిలీవ్ ఇన్. ఇక్కడ నుంచి మీరు చెప్పొచ్చు, ఇక్కడ నుంచి మీ ఇట్స్ అప్ టు యూ. కంపెనీ గురించి మీకు తెలియాలి, ప్రోడక్ట్, ప్లాన్, ఎడ్యుకేషన్ సిస్టమ్ అండ్ లీడర్షిప్. సో ఏం లేదు, విన్ఫినిట్ అనే ఒక సిస్టమ్ ఉంటుంది అండ్ వి బిలీవ్ ఇన్ 5 స్ట్రాంగ్ పిల్లర్స్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఈ రోజు ఈ కంపెనీ నాది అని నేను ఫీల్ అయ్యేంత వరకు నేను మంచిగా మాట్లాడలేను, హార్ట్ఫుల్ గా నేను చెప్పే మాటలు కానీ అవతల వాడికి నేను ప్లాన్ చూపించేటప్పుడు హార్ట్ఫుల్ గా నేను మాట్లాడలేను. చాలా మంది ఏం చేస్తారంటే బిజినెస్ లో ఏదో ఏదో ఎవరో కోసం పనిచేస్తున్నట్టు, ఎవరో కంపెనీ గురించి చెప్తున్నట్టు మనం చెప్తూ ఉంటాం. బట్ రిమెంబర్, ద డే యూ ఫీల్ దిస్ ఇస్ యువర్ కంపెనీ, ఇది నీ కంపెనీ. నువ్వు ఏ స్టోర్ లోనైనా వెళ్ళి మీరు కాళ్ళ మీద కాలు పెట్టుకుని కూర్చున్నా మిమ్మల్ని ఎవరేమనరు. మీరు ఏ స్టోర్ లోకి వెళ్ళినా మీకు ఆ రెస్పెక్ట్ దొరుకుతుంది. ఎక్కడికి వెళ్ళినా మీకు ఆ కైండ్ ఆఫ్ రెస్పెక్ట్ బిల్డర్స్ దగ్గర నుంచి కానీ, స్టోర్ లో కూర్చున్నా కానీ, మీటింగ్స్ తీసుకోవడానికి కానీ, ఆ కైండ్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని మనం వాడుకునేడానికి మనకి ఈరోజు కంపెనీ అవకాశం కల్పిస్తుంది. జస్ట్ ఇమాజిన్, దిస్ ఇస్ ఆర్ కంపెనీ అండ్ దిస్ ఇస్ యువర్ కంపెనీ. You feel your company. This is not winfinite.com. This is like you can feel, I feel always.
this is my company. This is Sridhar.com Private Limited. This is Sridhar Marketing Private Limited. I feel like that. When I feel like that, I can work more and more and more, right? అది గుర్తుపెట్టుకోండి. సో బిలీవ్ ఇన్ 5 పిల్లర్స్. ఆ 5 పిల్లర్స్ ఏంటంటే ఫస్ట్ కంపెనీ ప్రొఫైల్ గురించి మనం మాట్లాడాలి. కంపెనీ ప్రొఫైల్ ఒక 2 minutes చాలు. ఇక్కడ నుంచి మీరు ఫ్లో. కంపెనీ స్టార్ట్ చేసింది త్రిమూర్తులు. సో 3 people ఉన్నారు. మిస్టర్ మంజునాథ్ సార్ అండ్ మహేష్ డెగ్లా సార్ అండ్ వరహాల రెడ్డి సార్. కంపెనీ స్టార్ట్ అయింది ఎప్పుడు అంటే July 2nd 2020. 120+ ప్రోడక్ట్స్ ఈ రోజు కంపెనీలో ఉంది. బట్ స్టార్ట్ అయినప్పుడు ఓన్లీ 2 ప్రొడక్ట్స్ మాత్రమే ఉండేవి. 800 స్టోర్స్ ఉన్నాయి. 4+ బ్రాంచ్ ఆఫీసెస్ ఉన్నాయి. 100 కోట్ల రెవెన్యూని కంపెనీ స్టార్ట్ అయిన 1 year లో ఇట్ వాస్ రికార్డ్ బ్రేకింగ్ పర్ఫార్మెన్స్. అండ్ నౌ ఎవ్రీ కంపెనీకి ఒక విజన్ ఉంటుంది, ఎవ్రీ కంపెనీకి ఒక మిషన్ ఉంటుంది. ఇది చెప్పండి కంపెనీ ఏం చేయబోతుంది అండ్ ఎందుకు, ఏం అసలు వాట్ కైండ్ ఆఫ్ థింగ్స్, మిషన్ ఏంటి, కంపెనీ యొక్క విజన్ ఏంటంటే ముందు చూపు ఏంటంటే పీపుల్ కి అనంతమైన ఆరోగ్యాన్ని ఇవ్వాలి, ఆదాయాన్ని ఇవ్వాలి, అంటే ఇన్ఫినిటీ ఆఫ్ హెల్త్ ఇవ్వాలి, ఇన్ఫినిటీ ఆఫ్ వెల్త్ ఇవ్వాలి. దిస్ ఇస్ ద కంపెనీ విజన్. కంపెనీ మిషన్ ఏంటంటే డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ లోనే, డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీస్ లోనే బెంచ్ మార్క్ ని క్రియేట్ చేయాలి. దిస్ ఇస్ కంపెనీ మిషన్. ఇది కంపెనీ ప్రొఫైల్. అయిపోయిందా కంపెనీ ప్రొఫైల్? నౌ వీఆర్ టాకింగ్ అబౌట్ వాట్. జస్ట్ సెకండ్. అభిషేక్ జీ, can I call you later? I'm in Zoom meeting. I'll call you after 5 to 10 minutes, okay? Thank you so much. Bye. So ఈ కంపెనీలో కొన్ని ప్రోడక్ట్స్ ఉంటాయి ఏంటంటే మనం రెగ్యులర్ గా వాడేవి ఏంటి ఉంటది, గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు. మనం లేవగానే బ్రష్ చేస్తాం, లేవగానే స్నానం చేస్తాం, సోప్ వాడతాం, పేస్ట్ వాడతాం, బ్రష్ వాడతాం, దాని తర్వాత షాంపూస్, డియోడ్రెంట్స్, పర్ఫ్యూమ్స్ ఇవన్నీ వాడుతూ ఉంటాం, రైట్? అండ్ దాని తర్వాత కుకింగ్ ఆయిల్, మమ్మీ పాటకు వచ్చేసరికి హోమ్ కేర్ అన్ని వాడుతూ ఉంటుంది, కరెక్టా? అంటే మార్నింగ్ నుంచి పడుకునేంత వరకు ఎవ్రీ ప్రోడక్ట్స్ ఇస్ అవైలబుల్. బట్ బయట వాటికంటే వీటికి డిఫరెన్స్ ఏంటంటే మనకి హెల్దీగా ఆర్గానిక్ ఓరియంటెడ్ లో ఇవి దొరుకుతాయి. అంటే ఆర్గానిక్ ఓరియంటెడ్ అని ఎందుకన్నానంటే ఈ రోజు మనం తినే ఫుడ్ లో ఆ కైండ్ ఆఫ్ న్యూట్రియన్స్ ఉండట్లేదు. బట్ మనం వాడే ప్రోడక్ట్స్ లో సప్లిమెంట్ అనేది ఒక కేటగిరీ ఉంటుంది. ఆ సప్లిమెంట్ ఏంటంటే మనకి హెల్త్ కేర్ ఇష్యూస్ కూడా ఉంటాయి. వి డీల్ విత్ హెల్త్ కేర్, వి డీల్ విత్ పర్సనల్ కేర్, వి డీల్ విత్ అగ్రికల్చర్ ఆల్సో, రైట్? ఇక్కడ ప్రోడక్ట్స్ గురించి కొన్ని ఇంపార్టెన్స్ మాట్లాడాలి. సపోజ్ న్యూట్రిషన్ అనగానే మనం అనుకుంటాం అరే మనం హెల్త్ కేర్ మాట్లాడితే పీపుల్ తీసుకుంటారో లేదో అని. బట్ ఫస్ట్ మీకు గుర్తుందా, హెల్త్ ప్రాబ్లం గురించి మనం మాట్లాడాం, కరెక్ట్? హెల్త్ ఇష్యూని మనం రేస్ చేసాం. ఇండియాలో మేజర్ ప్రాబ్లం ఏంటి? హెల్త్. ఎందుకు హెల్త్? ఒకప్పుడు డాక్టర్స్ లేనప్పుడేమో పేషెంట్లు ఎక్కువ లేరు. ఈరోజు డాక్టర్స్ ఉన్నా పేషెంట్స్ పెరుగుతున్నారు కాబట్టి డాక్టర్స్ ఎక్కువ అవుతున్నారు. స్టెథోస్కోపులు లేవు. స్టెథోస్కోపులు లేని టైంలో పీపుల్ ఎలా ఉండేవాళ్ళు? ఈరోజు ఉన్నప్పుడు పీపుల్ ఎందుకు ఈ డిఫరెన్స్ అంటే తినే తిండిలో డిఫరెన్స్ వస్తుంది, మనం తినే ఫుడ్ లో డిఫరెన్స్ వస్తుంది కాబట్టి జనాలు లైఫ్ స్టైల్ లో డిఫరెన్స్ వస్తుంది, రైట్? అండ్ ఆటోమేటిక్ గా మనిషి 100 సంవత్సరాలు బతకాల్సిన 60 years కే లైఫ్ స్పాన్ డిక్రీజ్ అయిపోతుంది. అండ్ వీ నీడ్ టు టెల్ దిస్. అండ్ వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ సప్లిమెంట్? సప్లిమెంట్ ఇస్ నథింగ్. సపోజ్ నేను హెల్దీగా ఉన్నా, నేను కూడా తీసుకోవచ్చు. అన్హెల్దీగా ఉన్నా మళ్ళీ నేను తీసుకోవచ్చు. సపోజ్ నాకు ప్రివెన్షన్ అంటే డిసీజ్ రాకుండా, వైరస్ కనెక్ట్ కాకుండా, ఏదైనా రోగాలకి రాకుండా ఉండడానికి నేను వేసుకోవచ్చు. అంటే హెల్దీగా ఉన్నవాడు తీసుకోవచ్చు, అన్హెల్దీగా ఉన్నవాడు తీసుకోవచ్చు. మెడిసిన్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ సప్లిమెంట్. మెడిసిన్ అంటే ఇంగ్లీష్ మందు, కెమికల్, డ్రగ్. బట్ సప్లిమెంట్ ఇస్ ప్రిపేర్డ్ విత్ న్యాచురల్ ఫ్రూట్, న్యాచురల్ ప్లాంట్స్ కావచ్చు, వీటి నుంచి తయారు చేయబడిన. సో ఒకప్పుడు మనం ఏదైతే ట్రెడిషన్ ని పోగొట్టుకున్నామో ఆ ట్రెడిషన్ నుంచి మనం తీసుకునేవే సప్లిమెంట్. ఇక్కడ మీరు చెప్పండి, సమ్ ఆఫ్ ద సప్లిమెంట్స్ లో మనకి ఇమ్యూనిటీ బూస్టర్స్ ఉన్నాయి. అండ్ ఈరోజు ఇమ్యూనిటీని బూస్ట్ చేసే సప్లిమెంట్స్ కూడా మన దగ్గర ఉన్నాయి. అండ్ ఇవి ఏవో కావు, మీరు ఆల్రెడీ విన్నవే. ఆమ్లా గానీ, కొలెస్ట్రామ్ గానీ, అలోవెరా, కలబంద ఏం చేస్తుంది? ప్రాపర్ డైజెషన్ కాకపోవడం, ఎసిడిటీ ప్రాబ్లం కానీ, స్కిన్ రిలేటెడ్ ప్రాబ్లం కానీ, రైట్? సో దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ ని ప్రివెంట్ చేయగలదు. అండ్ ఇట్ కెన్ హెల్ప్ ఇన్ all kind of skin related problems also, hair fall problems also. Getting my point? And amla is nothing but it develops vitamin C in our body lo vitamin C ni develop చేస్తుంది. And vitamin C ఎంత ఇంపార్టెంట్ మీకు తెలుసు, and everyone knows. ఆ ప్రొడక్ట్ గురించి చెప్పడం వస్తే డెఫినెట్ గా మనం మాట్లాడగలుగుతాం, కరెక్ట్? కొలెస్ట్రాల్
హెల్దీ మిల్క్ లో 2 టైప్స్ ఆఫ్ మిల్క్. ఒకటి మదర్ మిల్క్, సెకండ్ థింగ్ ఇస్ జున్ను పాలు, ఇది బేబీకి. అండ్ కొలెస్ట్రాల్ జున్నుతో తయారు చేస్తారు. ఈ కొలెస్ట్రాల్ బేబీ 2 years పీపుల్ కి ఇవ్వడం వల్ల ఏమవుతుంది, వాళ్ళు హెల్దీగా అండ్ చిన్న చిన్న జలుబు కానీ దగ్గు కానీ లేకపోతే వేరే ఫీవర్స్ కానీ చిన్న పిల్లలకి ఎక్కువ డిసీజ్ కి వైరస్ కి అటాక్ అవుతూ ఉంటారు కాబట్టి వాళ్ళని ప్రివెన్షన్ కోసం కొలెస్ట్రాల్ ఇస్తూ ఉంటాం. దట్స్ వన్ ఆఫ్ ద ప్రీమియం ప్రోడక్ట్ విచ్ ఇస్ హావింగ్ హై డిమాండ్ ఇన్ ద మార్కెట్. కరెక్ట్. అండ్ ముందుకెళ్తే ఇలా మనకి తులసి డ్రాప్ అని, రైట్, ఇలా నేను చెప్తాను చెప్పాలి కూడా. తులసి డ్రాప్ ఏంటి, మనకి ఒకప్పుడు తులసి నీళ్లు తాగితే చాలా మంచిది అంటారు. అండ్ ఇది ఆల్రెడీ ఆర్టికల్లో తులసి డ్రాప్ గురించి వచ్చింది. ఏంటి, కరోనా వచ్చినా భయపడొద్దు. ఎందుకంటే ఒక ఆవిడ ఏం చేసిందంటే తులసి నీళ్ళని గోరువెచ్చని నీళ్ళు కలుపుకొని మన లిక్విడ్ డ్రాప్ చేసి తాగడం వల్ల